अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 28లో ఉన్నటువంటి నియమాలను చూసాము. చురాది భ్యో నిచ్ అని చెప్పి 113వ నియమం చెప్పుకున్నాము. తర్వాత నియమం 114లో హేతు మతిచ అనే సూత్రం చెప్పుకున్నాము, మొదలు పెట్టుకున్నాము. అందులో కొంతవరకు రాశాం మనము. అంతకంటే ముందు కూడా శబ్దకోశము, ధాతులు, కొన్ని విశిష్టమైన ధాతులు, శబ్దాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అదే విషయాన్ని ముందుకు తీసుకెళ్దామండి. ఈ పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో రాసుకోండి. ఎక్కడి నుంచి అయితే చెప్పినా అంతకంచి నుంచి కంటిన్యూ చేసుకోండి. నిన్న మనకు నిత్య ప్రత్యాంతంతో కూడుకునే శబ్దాలు భౌతిక సమానంగా ఆత్మీయ పదంలో సేవతే ధాతుకు సమానంగా నడుస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి రాసుకోండి. 114 నియమంలోనే కంటిన్యూ రాసుకోండి. ఒకవేళ అక్కడి నుంచి కంటిన్యూ రాసుకోండి. ఒకవేళ నెక్స్ట్ పారాగ్రాఫ్ కింద రాసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కింద ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఈ కామ ఈ కామ ఈ కామ ఈ కామ ఊ కామ ఊ కామ ఈ ఈ ఊ తర్వాత రు కామ రు ఈ ఊ ఊ రు రు వీటికి వృద్ధి, వీటి స్థానంలో వృద్ధి అవుతుంది. వీటి స్థానంలో క్రమంగా ఐ కామ ఔ కామ వీటి స్థానంలో క్రమంగా ఐ కామ ఔ కామ ఆర్ వస్తుంది. వీటి స్థానంలో క్రమంగా వృద్ధి ఐ కామ ఔ కామ ఆర్ వస్తుంది. ఐ కామ ఔ కామ ఆర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే హ్రస్వీకారము దీర్ఘ ఈకార స్థానం, హ్రస్వీకారం దీర్ఘ ఈకార స్థానంలో ఐ వస్తుంది. రాసుకుని ఈ కామ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఈ కామ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ. హ్రస్వీకారం ఉన్నా దీర్ఘీకారం ఉన్నా వాడి స్థానంలో వృద్ధి చేయాలంటే ఐఏ వస్తుంది అన్నమాట. అందుకే ఈ కామ బ్రాకెట్ రాసుకుని ఈ కామ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ. తర్వాత ఊ కామ ఊ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఊ ఉన్నా హ్రస్వ ఉకారం ఉన్నా దీర్ఘ ఉకారం ఉన్నా అవే వస్తున్నమాట. ఊ కామ ఊ ఈజ్ ఈక్వల్ టు ఔ. నెక్స్ట్ రు కామ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్ వస్తుందండి. ఇది వృద్ధి అనమాట. రు కామ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఈ లేదా ఈ ఉంటే దాని స్థానంలో ఐ వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఊ లేదా ఊ ఉందనుకోండి, వాటి స్థానంలో ఔ వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో రుకారం లేదా రూకారం ఉంటే వాటి స్థానంలో ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఆర్ వృద్ధిగా వస్తుంది అని
మనం ఈ వాక్యం ద్వారా చెప్పుకున్నాం అనమాట. ఇవన్నీ 114లోనేనండి? 114 నియమాలు కంటిన్యూషన్ అండి. ఓకే. ధన్యవాదాలు. తర్వాత ఇంకా దాంట్లో రాసుకున్న తర్వాత ఒకవేళ పక్కన అయాది సంధి కూడా జరుగుతుంది. పక్కన ఏచోయ వాయావహ సూత్రం ప్రకారంగా అయాది సంధి కూడా జరుగుతుంది. ఆంత వాంత సంధిని వేరే విధంగా చెప్తుంటారు వేరే వాళ్ళు. దీన్ని అయాది సంధి అంటాం. ఐ ఔ వస్తాయి కాబట్టి అయాది సంధి. ఏచోయ వాయావహ సూత్రం ప్రకారంగా సంధి కూడా జరుగుతుంది. తర్వాత ఎప్పుడు ఈ లేదా ఈ స్థానంలో ఐ, ఊ లేదా ఊ స్థానంలో ఔ, అదేవిధంగా రూ లేదా రూ స్థానంలో ఆర్ చేసుకున్నప్పుడు దాని తర్వాత ప్రక్రియ జరుగుతుంది, అయాది సంధి కూడా జరుగుతుంది. ఏచోయ వాయావహ ఈ సూత్రం ప్రకారంగా అయాది సంధి కూడా జరుగుతుంది. అయాది సంధి కూడా జరుగుతుంది. అస్తు. ఒకవేళ ఉపధాలో కంటిన్యూ కదా అది ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళా ఒకవేళ ఉపధాలో అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం. ఉపదా అంటే ఏమిటండి? అంతిమ అక్షరానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాం. ఏదన్నా కానీ అంతిమ అక్షరంలో ముందు ఏ వర్ణం అవుతుంది దాన్ని ఉపదా అంటాం. అందుకే రాసుకో. ఒకవేళ ఉపధాలో అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరంలో, అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరంలో, అంతిమ అక్షరం ముందున్న అక్షరం ఒకవేళ ఉపధాలో అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం, అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం అకారం ఉంటే, హ్రస్వాకారం ఉంటే, అకారం ఉంటే దాని స్థానంలో ఆకారం వస్తుంది. అకారం ఉంటే దాని స్థానంలో ఆకారం వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఇకారం ఉంటే, ఉపదాలు అంటే ఉపదా అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఆ ఉంటే, ఆ ఉన్నప్పుడు ఆ వచ్చేసిన దాని స్థానంలో ఒకవేళ ఈ ఉంటే దాని స్థానంలో ఏకారం వస్తుంది. ఒకవేళ ఉకారం ఉంటే ఓకారం వస్తుంది. అదేవిధంగా ఉపదాలో రుకారం ఉంటే, ఉపదాలు ఇవన్నీ ఉపదాలు ఉండాలి. ఉపదాలు ఆ ఉన్నా, ఈ ఉన్నా, ఊ ఉన్నా, రు ఉన్నా ఏమొస్తాయి అవి చెప్పుకుంటామట. ముందేమి అంతిమంలో ఉండాలి, ఉపదాలు కాదు. ఇవి అంతిమ అక్షరానికి ముందు ఇవి ఉన్నప్పుడు ఇవి వస్తాయన్నమాట. ఊకేమొస్తుంది చెప్పాను, ఓ చెప్పాను. అదేవిధంగా ఒకవేళ ఉపదాలో రుకారం ఉంటే దాని స్థానంలో ఆది వస్తుంది. ఒకవేళ ఉపదాలో రుకారం ఉంటే దాని స్థానంలో అది వస్తుంది. ఓకే, ఇది అండి. అంటే ఈ ఉపదాలు చేసినటువంటి గుణాలండి. ధాతునకు అంతిమంలో వచ్చినటువంటి వృద్ధులు. ఇవన్నీ హ్రస్వములేనండి? హ్రస్వ ఇకారము, హ్రస్వ ఉకారమా? హ్రస్వ ఇకారం ఉండాలి, హ్రస్వ ఉకారం ఉండాలి. హ్రస్వ రుకారం ఉంటే వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, అరులు వస్తాయన్నమాట. గుణంగా వస్తాయి. వీటిని గుణములు అంటాం. ఉపదాలు చేసినటువంటి ఏ, ఓ, అదంటే గుణములు అని అర్థం. ధాతునకు అంతిమంలో ఉన్నటువంటి వృద్ధులు అంటే వృద్ధి చేశామన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం, తెలిసిపోతుంది. ఆ ఎగ్జాంపుల్తో ఉదాహరణతో స్పష్టమవుతుంది. రాసుకోండి. ఇప్పుడు మనకు 2 పాయింట్లు ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్న దాంట్లో, ఒకటి ధాతునకు అంతిమంలో హ్రస్వీకారంగా దీర్ఘీకారం ఉంటే దాని స్థానంలో వృద్ధి వచ్చిందన్నమాట, అయి వచ్చిందన్నమాట. అది దీర్ఘ ధాతునకు అంతిమ హ్రస్వ ఉకారం దీర్ఘ ఉకారం ఉంటే దాని స్థానంలో అవు తెచ్చుకున్నాం, వృద్ధి. ఆ దీర్ఘ దుకారం హ్రస్వ దుకారం ఉంటే దాని స్థానంలో తీసేసి ఆరు పెట్టుకున్నాం. ఇక్కడ అంతిమంలో. ఒకవేళ ఉపదాలు ఉందనుకోండి, ఉపదాలు ఏముండాలి? ఉపదా అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటాము. ఆ ఉపదాలు ఏముండాలి? ఒకవేళ హ్రస్వ ఆకారం ఉంటే
దాని స్థానంలో ఆ వస్తుంది, అది గుణం. సార్ ఇది వృద్ధి, ఆ స్థానంలో ఆ వచ్చి వృద్ధి. అదేవిధంగా ఒకవేళ ఉపదాలు ఈ ఉందనుకోండి, ఈ స్థానంలో గుణం వస్తుంది, ఏ వస్తుంది, ఈ స్థానంలో ఏ వస్తుంది. ఒకవేళ ఊ ఉంటే ఓ వస్తుంది, ఒకవేళ రు ఉంటే అది వస్తుంది అని చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ కింద ఉదాహరణలు ఉంటాయి, చూసుకోండి, రాసుకోండి. మొట్టమొదటి కురు ధాతు అండి. కురు ధాతు ధాతునకు అంతిమంలో ఉందా, ఉపదాలో ఉందా? ధాతునకు అంతిమంలో ఉంది. కురు ధాతునకు అంతిమ రుకారం ఉంది. సో ధాతునకు అంతిమ రుకారం ఉంటే ఏమవుతుంది చెప్పాను? వృద్ధి అవుతుంది. అంతిమంలో అయితే వృద్ధి అవుతుంది. ధాతునకు అంతిమంలో రుకారం ఉంటే దాని స్థానంలో ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. వృద్ధి ఏమవుతుంది రుకారానికి? ఆర్ అని చెప్పినాం. హ్రస్వ ధాతునకు అంతిమంలో హ్రస్వ రుకారం కానీ దీర్ఘ రుకారం కానీ ఉంటే దాని స్థానంలో ఆర్ వస్తుంది. ఇక్కడ ఏముంది? కురు ఉంది కానీ దాని స్థానంలో వస్తుంది ఆర్ అయిపోతుంది, అంటే కార్ అయిపోతుంది. ఓకేనా? కార్ అయిపోతుంది. ఇప్పుడు రాసుకోండి. కురు ధాతు. ఓకేనా? కురు ధాతు ప్లస్ నిచ్. కురు ధాతు ఏం తీసుకొచ్చామండి? నిచ్ తీసుకొచ్చామండి. కురు నిచ్, కురు ప్లస్ నిచ్. ఇప్పుడు దాని కిందనే రాసుకోండి. ఇప్పుడు నిచ్ పక్కన నిచ్ ప్రత్యేక పక్కన ఉంటేనే కురుకి ఏమవుతుంది? వృద్ధి చేస్తాం. ధాతునకు అంతిమంలో రు ఉంటే ఏమవుతుంది? ఆర్ వస్తుంది చెప్పాం. ఇప్పుడు చేయండి. అప్పుడు ఏమవుతుంది? కా హలంతము కింద రాయండి, దాని కిందనే కా హలంతం, తర్వాత ఆర్ ప్లస్ నిచ్, ఆర్ ప్లస్ నిచ్. కకార హలంతము దుకార స్థానంలో ఆర్ వచ్చేసింది, ప్లస్ నిచ్ ఎక్కడ నిచ్ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు నిచ్ ప్రత్యయం కూడా అనుబంధ లోపం చేద్దాం. అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది అనమాట. అందుకే ఇప్పుడు ముందు హలంతం కదా కలిపిదాన్ని, మొత్తం కార్ అయిపోయింది, కింద కలిపిదాన్ని కార్ ప్లస్ ఈ. నిచ్ ప్రత్యయం కూడా అనుబంధ లోపం చేసుకున్నాం. నిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ ఈ మిగులుతుంది అనమాట. అందుకే దాన్ని కార్ ఈ, కార్ ప్లస్ ఈ, కార్ ప్లస్ ఈ, కార్ ప్లస్ ఈ. కార్ ప్లస్ ఈ. ఇప్పుడు కార్ ప్లస్ ఈని కలపండి. కారులో రకార హలంతం కదా, రకార హలంతం కాబట్టి ఏమవుతుంది? ఆ ఈ కలిసిపోతుంది, కారి అయిపోయింది. కింద దాన్ని కారి, కారి, కారి అయిపోయిందండి. ఇది మళ్ళీ కొత్త ధాతుగా మారిపోయింది కారి అనేది. ఇప్పుడు మళ్ళా కారి పక్క తిప్పు తెచ్చుకొని చెప్తాను. కారి ప్లస్ తిప్పు, కారి పెట్టారా, దాని కింద మళ్ళీ కారి ప్లస్ తిప్పు తెచ్చుకున్నాం. కారి మళ్ళీ ఒక ధాతుగా మారిపోయింది. ముందు కురు ధాతు, ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి ధాతుగా మారిపోయింది అనమాట. కారిని ఒక ధాతుగా మారిపోయింది. మరి ధాతుగా మారిపోయేసరికి మళ్ళీ ప్రతి తెచ్చుకుంటాం. అందుకే రాయండి కారి ప్లస్ తిప్పు, కారి ప్లస్ అంటే కారి ధాతు ప్లస్ తిప్పు వచ్చింది అనమాట. తిప్పు ప్రత్యయం వచ్చింది, కారి ప్లస్ తిప్పు. మళ్ళీ దాని కిందనే రాయండి కారి ప్లస్ షప్పు ప్లస్ తిప్పు. ఇప్పుడు కారికి తిప్పు ప్రత్యయం మధ్య షప్పు వచ్చింది. మళ్ళా కారి ప్లస్ షప్పు ప్లస్ తిప్పు, కారి ప్లస్ షప్పు ప్లస్ తిప్పు, కారి ప్లస్ షప్పు ప్లస్ తిప్పు. ఇప్పుడు అనుబంధం లోపం చేస్తున్నాం. షప్పు ప్రత్యయానికి అనుబంధం లోపం చేద్దాం, తిప్పు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? రెండుకి ఏమవుతుంది రాసుకోండి. కారి ప్లస్ షప్పుకు అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుందండి. షప్పుకు అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది, తిప్పుకు అనుబంధం లోపం చేస్తే తి మిగులుతుంది. అందుకే కింద రాయండి కారి ప్లస్ ఆ ప్లస్ తి, 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 కారి ప్లస్ ఆ ప్లస్ తి. ఓకేనా? కారి ప్లస్ ఆ ప్లస్ తి అంటే కారిలో ఉండే కారానికి కారి ప్లస్ షప్క ఆ మిగింది, తిప్క తి మిగింది, కారి ప్లస్ ఆ ప్లస్ తి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ గుణం చేయండి. గుణం అంటే కారిలో ఉండే కారి ధాతు అని చెప్పిన ఈకి గుణం మళ్ళీ ఏ అయిపోతుంది. ఈకి గుణం ఏమవుతుంది? ఏ రాయాలి. అందుకే రాండి కారే ప్లస్ ఆ ప్లస్ తి, కారే అంటే ఈకి ఏ అయిపోతుంది. కింద రాండి కారే ప్లస్ ఆ ప్లస్ తి, కారే ప్లస్ ఆ ప్లస్ తి, కారే ప్లస్ ఆ ప్లస్ తి. కింద కారే ప్లస్ ఆ ప్లస్ తి. ఓకే? ఇప్పుడు మళ్ళీ గుణం అవుతుంది, సారీ వృద్ధి అవుతుంది. వృద్ధి అంటున్నా ఏచోయ వాయ ప్రకారంగా అయాది సంధి అవుతుంది. ఏమవుతుంది? కారేలో ఉండే ఏ ఉంది కదా, ఏ పక్కన అచ్చు ఉంటేనా
వేస్తున్న ఐ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఐ. అందుకే దాని కింద రాయండి కారు ప్లస్ ఐ ఆ యా హలంతం. కారు ప్లస్ ఐ అంటే కాదే ఉంది కదా, కాదేలో ఉండే ఏ స్థానంలో ఐ అయిపోయిందన్నమాట. అందుకే కారు రకార హలంతము ప్లస్ కారు ప్లస్ ఐ ఆ యా హలంతం. కారు ప్లస్ ఐ, కారు ప్లస్ ఐ, పక్కనే ఉంది షప్క ఆ ఉంది ప్లస్ ఆ, పక్కనే ఉంది మళ్ళీ తిప్క తి ఉంది, తి ఆ తి ఆ తి ఆ తి. కారు ప్లస్ ఐ ప్లస్ ఆ ప్లస్ తి, కారు ప్లస్ ఐ ప్లస్ ఆ ప్లస్ తి. ఓకేనా? ఇప్పుడు మొత్తం కలపండి. కారులో రకార హలంతం కాబట్టి ఐక ఆ రాల కలిపేసేయండి. మళ్ళీ యకార హలంతం, యకార హలంతానికి షప్క ఆ యాల కలిపేసేయండి. పక్కన తి ఉంది, మొత్తం కలిపితే కారయతి వచ్చిందా? కారయతి. మొత్తం కలిపి రాస్తే కారయతి, కారయతి అనే రూపం వచ్చేసింది అన్నమాట. ఇది రూపసిద్ధి ప్రక్రియ. ఇవన్నీ సూత్రాల ప్రకారం వస్తాయి. జస్ట్ సందర్భం వచ్చిన చూపించే ఈ రకంగా ఉంటుందని చెప్పి కారయతి. ఓకే, అలాగే అన్ని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పిన విధంగానే మొత్తం తయారవుతాయి. ఓకేనా? అస్తు. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ ధాతు రాసుకోండి. పట్టధాతు. చివరి స్టెప్ ఒకసారి చెప్పండి గురువు గారు. ఏంటండి? చివరి స్టెప్ ఒకసారి చెప్పండి. చివరి స్టెప్ ఒకసారి చెప్పండి. మనకు స్టెప్ ఏంటి? కారి ప్లస్ ఆ ప్లస్ తి. ఈ స్థితిలో గుణం చేశాం. కారే ఆ తి వచ్చింది. గుణం చేస్తే రీకి గుణం చేస్తే ఏ అయిపోయింది. కారే ఆ తి, కారే ఆ తి. ఇప్పుడు మళ్ళీ కింది స్టెప్ ఏమొస్తుంది? ఆ ఏ స్థానం ఐ పెట్టుకోవాలి. ఏ ఐ పెట్టుకుంటే కింద రాసుకో కార్ ప్లస్ ఐ, ఏ స్థానం ఐ వచ్చింది. షప్క ఆ ఎలా ఉంది అలాగే ఉంది ప్లస్ ఆ, తిప్క తి ఎలా ఉంది అలాగే ఉంది తి. కార్ ఐ ఆ తి, కార్ రేపు హలంతం, ఐ ఆ యా హలంతం, మళ్ళా షప్క ఆ ప్లస్ తి. ఈ మొత్తం కలిపేసింది. రకారం కారులో రా హలంతం కాబట్టి పక్కన ఐ తీసుకొచ్చాను, ఐక ఆ రాల కలుస్తుంది. ఐలో కూడా యా హలంతం కాబట్టి యకార హలంతంలో పక్కన షప్క ఆ దీంట్లో కలుస్తుంది, యాల కలుస్తుంది. పక్కన తి కలిపే కారయతి. అస్తు. ఈ రకంగా అన్ని చూసుకోవాలి. ఓకే, ఒకటి చెప్పాను. దాన్ని బట్టి మిగతా ఇప్పుడు చెప్పేటువంటి కూడా మిగతా అదే విధంగా చూసుకోండి. అస్తు, రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ పట్టధాతుని. ఇక్కడ పట్టులో ఉంది ఉపదా ఉందండి. పట్టులో ఉంది ఉపదా అకారం ఉంది. ఒక ఉపదా ఆకారానికి తెలిసిదా? ఉపదాలు ఆ ఉంటే దాని స్థానంలో దీర్ఘం ఆకారం వస్తుంది. ఆ ఉంటే ఆ వస్తుంది అనమాట. ఆ ఉంటే ఆకారం వస్తుంది. అందుకే పట్టుకి ఎదురుగా చిన్న డాష్ ఇచ్చి రాసుకుని పాఠయతి. పాఠయతి పట్టుకేమవుతుంది? పాఠయతి వస్తుంది అన్నమాట. పట్టుకి పాఠయతి. ఇది కూడా సేమ్ ఇదే విధంగా పైన చెప్పిన విధంగా తయారవుతుంది. అలాగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లిక్ ధాతుకి లేఖయతి వస్తుంది. ఇక్కడ ఈకి గుణం ఏ అవుతుందన్నమాట. లిక్ ధాతుకి ఉపదాలు ఈ ఉంది. ఉపదాలు ఈ ఉంటే ఏ అవుతుంది చెప్పుకునేదా? ఉపదాలు ఆ ఉంటే ఆ అవుతుంది. ఒకవేళ ఉపదాలు ఈ ఉంటే ఏ అవుతుంది. ఒకవేళ ఉపదాలు ఊ ఉంటే ఓ అవుతుంది. ఒకవేళ ఉపదాలు రు ఉంటే అర అయిపోతుంది. ఇక్కడ లిక్ లో ఈ ఉంది కాబట్టి ఉపదా అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం. ఇప్పుడు లిక్ లో అంతిమ అక్షరం ఏంటి? కకారం. దానికి ముందున్న అక్షరం ఏంటి? ఈకారం, ఈ. దానికి గుణం అవుతుంది. గుణం ఏమవుతుంది? ఈ స్థానంలో ఏ అవుతుంది. అందుకే లేఖ అయిపోతుంది. లేఖ మళ్ళా నీవు తెచ్చుకుంటావు. మళ్ళా ఇప్పుడు చెప్పిన ప్రక్రియ ప్రకారంగా లేఖయతి తయారవుతుంది అన్నమాట. అందుకే డైరెక్ట్ రాసుకుని లిక్ ఈజ్ ఈక్వల్ టు లేఖయతి. లిక్ ఈజ్ ఈక్వల్ టు లేఖయతి. అదేవిధంగా గమ్ ఈజ్ ఈక్వల్ టు గమయతి. గమ్కి వస్తుంది గమయతి. గమ్కి వస్తుంది గమయతి అని వస్తుంది అన్నమాట. గమ్కి గామయతి రావాలి కదా. పట్టకి పాఠయతి వచ్చినట్టుగా గమ్కి గామయతి రావాలి కదా. ఇక్కడ హ్రస్వం అయిపోతుంది. మళ్ళా వేరే సూత్రం ప్రకారంగా సూత్రం ఉందండి. ఓకేనా? మితాం హ్రస్వ, మితాం హ్రస్వ అని ఒక సూత్రం ఉంది. హ్రస్వం చేసేస్తుంది. సో ఈ రకంగా గమయతి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, గమ్ ధాతుకి గమయతి.
ఈ రకంగా ఉంటాయి. ఓకే, ఊరికి ప్రాసెస్ ఇలా ఉంటుంది చూడడం తెలుసుకోవడం కోసం. ఓకేనా? అస్తు. ఇది మనకు 114 నియమం. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి 115వ నియమం రాసుకోండి. నియమం 115. నియమం 115 నీటిగా రాసుకోండి. ప్రేరణార్థక ధాతువులతోటి 115వ నియమం అండి. ప్రేరణార్థక ధాతువులతోటి మూల ధాతువు యొక్క కర్తలో ప్రేరణార్థక ధాతువులతోటి మూల ధాతువు యొక్క కర్తలో అంటే మూల ధాతువు ఏదైతే దాని యొక్క కర్త మూల ధాతువు యొక్క కర్తలో మూల ధాతువు యొక్క కర్తలో మూల ధాతువు యొక్క కర్తలో మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. అంటే మూల ధాతువు యొక్క కర్తలో విభక్తి వస్తుందంట. మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. 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 ఇంకా కర్మలో మాత్రం ద్వితీయ విభక్తి ఉంటుంది. కర్మలో మాత్రం ద్వితీయ విభక్తి ఉంటుంది. కర్మలో మాత్రం ద్వితీయ విభక్తి ఉంటుంది. ఇంకా క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం చూడు ఇక్కడ కొంచెం విశిష్టంగా నియమం వచ్చిందన్నమాట. ఇది కర్మవాచ్యం అంటే కర్మ ప్రథమ తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ నిజంత మూల ధాతు యొక్క కర్తలో ఇది ప్రేరణార్థక ధాతువుల చేత మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా అయితే కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తి అంటే కర్మ ప్రథమ విభక్తి అయ్యేది. కానీ కర్మలో ప్రథమ విభక్తి రాలేదు, ద్వితీయ విభక్తి అంటున్నాడు. మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. ఇంకా కర్మలో ద్వితీయ విభక్తి ఉంటుంది. ఇంకా క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుందంట? కర్తను అనుసరించే ఉంటుందంట. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. ఓకే అండి. ఇది ఇప్పుడు ఈ నియమానికి అనుసారంగా ఉదాహరణ ఏ రకంగా వస్తుంది చూద్దాం. రాసుకోండి. శిష్యః మహోదయ శిష్యః లేఖం లిఖతి. ఇది ఒక వాక్యం అండి. శిష్యః లేఖం లిఖతి. ఇప్పుడు మూల ధాతు యొక్క ప్రేరణార్థక ధాతువులకు మార్చాలన్నమాట. ఏం మార్చాలి? ప్రేరణార్థక ధాతువులకు మార్చినప్పుడు నియమం వస్తుంది. కర్తలో తృతీయ, కర్మలో ద్వితీయ భక్తి ఉంటుంది. ఇంకా క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుందన్నమాట. రాసుకొని శిష్యః లేఖం లిఖతి. ఈ వాక్యాన్ని మనం దీంట్లోకి మారుస్తున్నాం. ఇప్పుడు చెప్పి నియమ ప్రకారంగా మారుస్తున్నాం. రాయండి. ఏమొస్తుంది? శిష్యేన గురుః శిష్యేన లేఖం లేఖయతి. శిష్యేన లేఖం లేఖయతి.
శిష్యేన లేఖం లేఖయతి. దానికంటే ముందు కాలి గురువు పదం కూడా యాడ్ చేసుకోండి, కర్తను. అది ప్రేరకర్త అనమాట. అక్కడ ప్రేరకర్త, ఇక్కడ మూల ధాతు యొక్క కర్త తృతీయ భక్తిలోకి వచ్చింది అనమాట. గురువు ఇక్కడ సామాన్యకర్త. గురువు శిష్యేన, గురువు ఇక ప్రేరకర్త, క్షమ్యతం, గురువు ప్రేరకర్త. గురువు అంటే గురువు, శిష్యేన శిష్యుడి ద్వారా, లేఖమును లేఖయతి రాయిస్తున్నాడు, లేఖమును రాయిస్తున్నాడు. వచ్చిందా? ప్రేరణార్థక ధాతువులతోటి మూల ధాతువు యొక్క కర్తలో, మూల ధాతు యొక్క కర్త ఎవరు ఇక్కడ? శిష్య శబ్దం. కానీ తృతీయ భక్తి వస్తుందని చెప్పాం కాబట్టి తృతీయ విభక్తి వచ్చిందంట. మూల ధాతు యొక్క కర్త వచ్చింది, తృతీయ విభక్తి వచ్చింది. ఓకేనా? అందుకే గురువు శిష్యేన శిష్యుడి ద్వారా లేఖమును, ఇప్పుడు లేఖం ద్వితీయ భక్తిలో ఉంది ఇక్కడ, లేఖమును లేఖయతి రాయిస్తున్నాడు. ఓకేనా? ఈ రకంగా చూసుకోవాలన్నమాట. గురువు ప్రేరకర్త, శిష్య అనేది మూల ధాతు యొక్క కర్త. ఓకేనా? తో ఈ రకంగా కర్త ద్వితీయ భక్తి పెట్టుకున్నాము, కర్మలు ద్వితీయ భక్తి వచ్చింది. అదేవిధంగా క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి, కర్త యొక్క శిష్యన, ఈ శిష్య శబ్దాన్ని అనుసరించి మనం లేఖయితని పెట్టుకున్నామట. లేఖయితని పెట్టుకున్నాం. ఇక్కడ మూల ధాతు యొక్క కర్త గురువు, మూల ధాతు యొక్క కర్త ఏంటి? శిష్య. ఆ శిష్యుడికి ప్రేరకర్త ఎవరు? గురువు. శిష్యుని ప్రేరేపించింది ఎవరు? గురువు. కాబట్టి ఆ కర్తను అనుసరించి క్రియాపదం వచ్చేసిన గురువు శిష్యుడి ద్వారా లేఖయతి రాయిస్తున్నాడు. లేఖయతికి కర్త గురువుని అనుసరిస్తోంది కదా? ఏంటండి? గురువుని అనుసరిస్తోంది. జీ అంటే ప్రేరకర్త గురువు, గురువుకి ప్రేరణ ద్వారా ఆ మూల ధాతు కర్త ఇక్కడ శిష్యుడు అనమాట. శిష్యుడు కర్త, శిష్యుడు ద్వారా లేఖయతి, లేఖ రాయిస్తున్నాడు. అంటే పరోక్షంగా అంటే మూలకర్త గురువే, దానికి పరోక్షకర్త ఇక శిష్యుడు అనమాట. ఆ లేఖయతికే పరోక్షకర్త శిష్యుడు అనమాట. ఓకేనా? అంటే మరి దేనిని అనుసరించినట్టు లేఖయతి? గురువును అనుసరించి, ప్రేరకర్త మూల ధాతును అనుసరించిందండి. మూల ధాతువును, మూల గురువు ఎవరు? ప్రేరకర్త గురువు. ఆ గురువుకు అనుసారంగా ఇక్కడ లేఖయతి వచ్చేసింది. ఓకేనా? శిష్యుడిది ఏమిటండి? ఇతను గురువుది ప్రేరకకర్త, శిష్యుడు ఆ గురువుకు ద్వారా ప్రేరేపించిన కర్త. కార్యకర్త ఇక్కడ కార్యకర్త. ముఖ్యకర్త ఎవరు ఇక్కడ? గురువు. కార్యకర్త ఎవరు ఇక్కడ? శిష్యుడు. శిష్యుడు ద్వారా రాయిస్తున్నాడు. ఉదాహరణ వాక్యంలో మొదట ఎలా వస్తుంది ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ వాక్యం రాసుకుని, నెక్స్ట్ వాక్యం స్పష్టం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకుని చెప్తాను. నిరుపహ వృత్యేన సేవకుడి ద్వారా కార్యం కారయతి. ఎవరు చేస్తున్నారు? ఇక్కడ కరణం అన్నమాట, నిమిత్తంగా చెప్పడమాట. డైరెక్ట్ కర్త కాదు, పరోక్ష కర్త అనమాట. భృత్యుడి ద్వారా అంటే ఒక సాధనంగా ఉపయోగపడ్డాడు ఇక్కడ. ఎవరు? భృత్యు అంటే నౌకర్. అందుకే మూల కర్త ఇక్కడ గురువే. నిరుపహ రాజే అవుతాడనమాట. నిరుపహ భృత్యేన అంటే నౌకర్ ద్వారా, అంటే సేవకుడి ద్వారా, కార్యం పనిని, కారయతి చేయిస్తున్నాడు, ఇక్కడ ముఖ్యకర్త ఎవరు? ఇక్కడ రాజు ఎవరి ద్వారా పని చేస్తున్నాడు? నౌకర్ ద్వారా చేయిస్తున్నాడు అన్నమాట. నౌకర్ ద్వారా పని చేయిస్తున్నాడు. అంటే ఇది మృత్యు కార్యం కరోతి అని మార్చుకోవచ్చండి. మృత్యు అంటే నిమిత్త కారణ, సాధనం కదా. సాధనం అంటే తృతీయ భక్తి రావాలి. కర్తృ కర్ణ తృతీయ, సాధకతమం కరణం. కరణం అంటే తృతీయ భక్తి. సాధనంగా ఉపయోగపడుతున్నాయి కదా ఎవరికి? రాజుకి. అందుకే తృతీయ భక్తే వస్తుంది. ఓకేనా? ప్రేరకర్త కదా.
గురువు రాజుకి ప్రేరకర్త అంటే ఆ కార్యకర్త, కార్యదృష్టిలో ఆయన కర్త, కార్యదృష్టిలో అతను కర్త అంట. ఇక్కడ ఎవరు? ఈ మృత్యు నౌకరు క్రియా కార్యకర్తని అంతర్నీతం చేసుకుంటాం అంట. ముఖ్యకర్త మనకు మెయిన్ అనుసరిస్తుందండి. క్రియా కార్యకర్త కర్తని ముఖ్యకర్తని అనుసరిస్తుంది. క్రియా కర్తని అనుసరించే మారుతున్నాం అంట. మార్పు రావడానికి ముందు కర్త ఎవరు? ఏకవచనంలో కర్త. ఇది చేసే పని ఎవరు? కార్యకర్త ఎవరు? అక్కడ ఇది కూడా ఏకవచనంలో ఉందామంట. అందుకే పరంపరగా తీసుకోవాలి. ఇక్కడ కార్యకర్త పరంగా ఏకవచనం వస్తుంది, కానీ మూలకర్తడే ఒకదే అన్నమాట అక్కడ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కర్తని అనుసరించి క్రియాపదం పెట్టుకున్నామంట. ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా కదా జీ మహోదయ, అది కాదండి మహోదయ, నృపహ వచ్చేసి అది మీకు వాక్యాలు తెలుస్తుంది, రాసుకోండి. ఇంకా వాక్యాలు తెలుసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు 2 వాక్యాలు వచ్చాయి కదా, రామకృష్ణరావు గారు నెక్స్ట్ పాయింట్ చెప్పుకుంటే మీకు స్పష్టం అవుతుంది. నియమం 116 రాసుకోండి. వీళ్ళు వాక్యాలు చెప్పినప్పుడు ఎందుకు మీకు స్పష్టం అవుతుంది. ఇంకా నియమం 116 రాసుకోండి. నియమం 116 రాసుకోండి. గతి బుద్ధి ప్రత్యవసానార్థ, గతి బుద్ధి ప్రత్యవసానార్థ, గతి బుద్ధి ప్రత్యవసానార్థ. ఇది సూత్రం అండి. ఇంకా పూర్తిగా ఉంది, సంకేతం మాత్రం. ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం దీన్ని అర్థం తీస్తున్నామని బ్రాకెట్లో పెట్టుకొని, ఈ అర్థం గల ధాతులతోటి, ఈ అర్థం అంటే కింద చెప్పున్నాయి, ఈ క్రింద చెప్పేటి అర్థం గల ధాతులతోటి రాసుకోండి. అంటే గతి బుద్ధి ఈ సూత్రంలో కొన్ని ధాతులు ఇచ్చామట, గత్యర్థక ధాతులు ఇచ్చామట. అందుకే ఇక్కడ రైట్ చెప్పేసారు, రాసుకోండి. ఈ క్రింద ఇచ్చేటువంటి అర్థములు గల ధాతులతోటి ఒక్క నిమిషం. ఈ అర్థములు గల ధాతువులు, ఈ అర్థములు గల ధాతువులతోటి కొంచెం మార్చుకోండి. ఈ అర్థములు గల ధాతువులతోటి ఈ అర్థములు గల ధాతువులతోటి ప్రేరణార్థక రూపంలో మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది. పైన చెప్పిన నియమం ప్రకారం ఏమవుతుంది? మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుందని చెప్పాం. మూల ధాతు యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుంది, కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాడు? మూల ధాతు యొక్క కర్తలో తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుందంట. ద్వితీయ విభక్తి వస్తుంది, మూల ధాతు యొక్క కర్తలో ద్వితీయ విభక్తి వస్తుంది. అంటే ఈ కింద ఏ అర్థాలు? ఈ అర్థములు గల ధాతులకు ప్రేరణార్థక ధాతులతోటి, దీన్ని ఇంకో రకంగా రాసుకునే కావాలంటే బ్రాకెట్ లో, ఈ స్పష్టత కోసం చెప్తున్నాను. ఈ అర్థంలో ఉన్న ధాతులకు, ఈ అర్థంలో ఉన్నటువంటి ధాతులకు, ఈ అర్థములు ఏంటి కింద చెప్పుకుంటామండి, అందుకే అక్కడ వరకు ధైర్యంగా ఉండండి. ఈ అర్థములు గల ధాతులకు ప్రేరణార్థక ధాతులతోటి, ఈ అర్థములు గల ధాతులకు ప్రేరణార్థక
ప్రేరణార్థక ధాతువులతోటి ఈ అర్థములు గల ధాతులకు ప్రేరణార్థక ధాతువులతోటి మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది అంటే కొన్ని అర్థ విశేషమాలు చెప్పాను. ఇలాంటి అర్థములు కలిగినప్పుడు మాత్రం అలా వస్తుందన్నమాట విశిష్టమైన అర్థాల్లో. అంటే పై సూత్రం ప్రకారంగా తృతీయ విభక్తి రావాలి, కానీ ఒక ఈ అర్థాలు ఉన్నాయనుకోండి అక్కడ తృతీయ విభక్తి పెట్టుకోవద్దు, ద్వితీయ విభక్తి పెట్టుకో అని చెప్పానమాట. అందుకే ప్రేరణార్థక ధాతువులతోటి మూల ధాతువు యొక్క కర్తలో తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది. ఆ అర్థాలు ఏంటివి? అవి ఈ అర్థముల ధాతుల ఏ అర్థాలు ఇవి రాసుకోండి. ఒకటి వెళ్ళడము, అర్థాలు రాసుకోండి, తెలుగులో రాసుకోండి. వెళ్ళడం అంటే గచ్చతి, రెండోది పంపించడం. జాన అవగచ్చతి, ఒకటి గచ్చతి, ఇది గచ్చతి ధాతు, గచ్చతి ఒకటి. నెక్స్ట్ అవగచ్చతి. నెక్స్ట్ ఖాదతి. నెక్స్ట్ త్యజతి, వదిలిపెట్టడం. ఖాదతి అని తినడము, అవగచ్చతి అంటే అర్థం చేసుకోవడం. ఖాదతి అని తినడం. నెక్స్ట్ వదిలిపెట్టడం అని చెప్పాను. త్యజతి, వదిలిపెట్టడం. త్యజతి. ఖాదతికి ఏమొస్తుంది మహోదయ? ఖాదతికి ఖాదతి. ఇంకోటి రాసు భక్షతు రాసు. భక్షయతి. దీనికే మనం నిజంత రూపము రాయాలి కాబట్టి నిజంత రూపం భక్షయతి రాయండి. భక్షయతి. పాఠయతి, పఠతి, పాఠయతి రెండు రాయండి. పఠతి, పఠతి. నెక్స్ట్ ఏమంట భక్షయతి తర్వాత పఠతి, పాఠయతి. అర్థాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ, అర్థాలు మాత్రమే. పఠతి, చదవటం, చదివించడం. పాఠయతి. ఇంకా అకర్మక ధాతువులు బ్రాకెట్లో పెట్టి కామ పెట్టి రాసుకున్నాం. ఇంకా అకర్మక ధాతువులు, కామ. మాట్లాడటం అంటే వద్ధాతు, మాట్లాడటం వద్ధాతు. నెక్స్ట్ చూడటం అంటే దృశ్ ధాతు. చూడటం తర్వాత వినటం శ్రుధాతు. వినడానికి ఏ ధాతు? శ్రుధాతు అని. వినటం. నెక్స్ట్ ప్రాపుదుకు వేష, ప్రవేశించడం. ప్రవేశ ధాతు. ప్రవేశించటం. నెక్స్ట్ ఎక్కటం. ఆరుహు ధాతు. ఎక్కడం. ఆరుహు. ఆ ప్లస్ రుహు ధాతు. ఎక్కడం. నెక్స్ట్ ఈదటం. ఉత్తు ప్లస్ త్రు ధాతు. ఉత్తు ఉపసర్గము త్రు ధాతు. దీర్ఘ దుకాణం. ఉత్తు ప్లస్ త్రు ధాతు. ఏంటి దీనికి? తరణం అంటే ఈదటం.
ఈదటం. నెక్స్ట్ గ్రహధాతు గ్రహణం. గ్రహణం అంటే గ్రహించడం. గ్రహించడానికి ధాతు గ్రహధాతు. గ్రహధాతు. నెక్స్ట్ ప్రాప్తి పొందటం. పొందటం ప్రాప్తి. ప్రాప్యస్ ఆప్ ధాతు. ప్రాప్యస్ ఆప్ ధాతు. ప్రాప్యస్ ఆప్. ప్రాప్యస్ ఆప్ ధాతు. ప్రాప్తి పొందటం. ప్రాప్యస్ ఆప్ ధాతు ప్రాప్తి పొందటం. నెక్స్ట్ పిబతి. పిబతి అంటే తాగటం. ఏంటి? పిబతి త్రాగటం అంటే పాధాతు. పాధాతు. నెక్స్ట్ తీసుకెళ్ళడం. తీసుకెళ్ళడం. తీసుకెళ్ళటం. తీసుకెళ్ళటం అంటే హృదాతు. తీసుకెళ్ళటం అంటే హృదాతు. తీసుకెళ్ళటం హృదాతు. తీసుకెళ్ళటం హృదాతు. తీసుకెళ్ళటం హృదాతు. తీసుకెళ్ళ హృదాతు. నెక్స్ట్ నీ ధాతు అండి. నీ ధాతు. నీ ధాతు. నీ ధాతుకేంటి? మహోదయ ఒక్క నిమిషం అండి. నీ ధాతు ఏంటి? నీ ధాతు వహధాతు రెండు వదిలిపెట్టేసాం. నీ ధాతు వహద ఈ రెండు ధాతులు వదిలిపెట్టి అంటే తీసుకెళ్ళటం అంటే చెప్పాను. తీసుకెళ్ళటం అని చెప్పినప్పుడు నీ ధాతు చెప్పాను. లేజానా తీసుకెళ్ళటం. తీసుకెళ్ళడానికి ఏం చెప్పాను? హృదు ధాతు చెప్పాను. తీసుకెళ్ళడానికి హృదు ధాతు. కానీ తీసుకెళ్ళటానికి ఇంకో ధాతు కూడా ఉంది. నీ ధాతు కూడా ఉంది. నీ ధాతుని తీసుకెళ్ళడం వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రెండు ధాతులు వదిలిపెట్టాం. అందుకే అది వద్దు. తీసుకెళ్ళి ఈ రెండు రాసుకొని చెప్తాను. తీసుకెళ్ళడం అంటే హృదు ధాతు. అస్తింతకు రాసుకోండి. అంటే ఈ అర్థాలు వచ్చినప్పుడు మూడు ధాతువుల యొక్క కర్తాలో ఈ అర్థాలు వచ్చినప్పుడు మనం ఏ చెప్పుకున్న అర్థాలు ఈ అర్థాలు వచ్చినప్పుడు మూడు ధాతు యొక్క కర్తలో తృతీయ విభక్తి కాకుండా ఏంటి? తృతీయ విభక్తి కాకుండా ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది ముఖ్యమైన ఈ 116 నియమంలో ముఖ్య బిందువు ఏంటి? 116 నియమంలో మనకు మామూలుగా పై నియమం ప్రకారంగా 15వ నియమం ప్రకారంగా మూల ధాతు కర్త తృతీయ విభక్తి రావాలి. కానీ ఈ అర్థాలు ఉన్నప్పుడు మాత్రము తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది. మిగిలిన విభక్తులు ఏవైతే ఉన్నాయో ఎలాగైతే ఉన్నాయో అలాగే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది ప్రక్రియ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ రాసుకోవడం కొంచెం స్పష్టం అవుతుంది. ఇంకా వీటి ప్రయోగాలు మనకు అక్కడ వస్తాయి. అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఉదాహరణ రాసుకోండి. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా బాలకః గృహం గచ్చతి. ఏంటండి? బాలకః గృహం గచ్చతి. బాలకః గృహం గచ్చతి. బాలకః గృహం గచ్చతి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం ఇప్పుడు చెప్పిన ఏం ప్రకారంగా కర్తలో తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. అప్పుడు ఎలా మారుతుంది చూసుకోండి. ఇదే వాక్యం పై వాక్యం ప్రకారంగా బాలకేన గృహం గమయతి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వాక్యం సామాన్యం రాస్తున్నాం. బాలకః గృహం గచ్చతి. ఈ వాక్యాన్ని మార్చుకొని బాలకం గృహం గమయతి రాసుకోండి. ఈ వాక్యం బాలకం గృహం గమయతి. బాలకం గృహం గమయతి. ఇక్కడ చూడు బాలకంలో మామూలుగా పై నియమం ప్రకారంగా 15వ నియమం ప్రకారం బాలకేన గృహం గమయతి అలా వచ్చేది. ఏం రావాలి? బాలకేన గృహం మూల ధాతు కలిసి తృతీయ భక్తి రావాలి పై నియమం ప్రకారంగా. ఇది వచ్చి చెప్పింది ఇది వెళ్ళే అర్థంలో ఉంది కాబట్టి
వెళ్ళే అర్థంలో అయితే ఖచ్చితంగా అది తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి కాకుండా ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పి మనకి ఈ నియమం ప్రకారంగా మనం దీన్ని మార్చుకున్నాం. ఓకేనా? అందుకే ఏమొచ్చింది ఇక్కడ? బాలకం గృహం గమయతి. ఓకేనా? బాలకం గృహం గమయతి. ఇది ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈ రెండు ఉదాహరణ రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. శిష్యాన్ వేదం అవగమయతి. రెండో ఉదాహరణ ఏంటి? శిష్యాన్ వేదం అవగమయతి. శిష్యాన్ వేదం అవగమయతి. ఇక్కడ శిష్యానికి ద్వితీయ భక్తి కాదు, బహువచనం వచ్చింది. ద్వితీయ భక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ బహువచనం. శిష్యాన్ వేదం అవగమయతి. పైన చెప్పిన నియమం ప్రకారంగా కర్మలో ద్వితీయ భక్తే వస్తుంది. కానీ ఇప్పుడు రెండు కర్మలు అయిపోయాయంట. ఇప్పుడు ఈ నియమం ప్రకారంగా 16 నియమం ప్రకారంగా కర్తలో కూడా ద్వితీయ భక్తి వచ్చింది, కర్మలో ద్వితీయ భక్తి వచ్చింది అన్నమాట. ఓకేనా? అస్తు. సో శిష్యాన్ వేదం అవగమయతి. శిష్యాన్ వేదం అవగమయతి. శిష్యాన్ వేదం అవగమయతి. ఏంటండి? శిష్యాన్ వేదం అవగమయతి. ఇది రాసుకోండి, చెప్తాను. శిష్యాన్ వేదం అవగమయతి. నెక్స్ట్ వాక్యం. క్రియ ఏకవచనంలోనే ఉందండి. ఏకవచనంలో ఉందండి. చెప్తే మూలకర్త అక్కడ ఏకవచనం అన్నమాట. అందుకే ఏకవచనం వచ్చింది. చెప్తాను తర్వాత. మాతా పుత్రం. నెక్స్ట్ ఉదాహరణ అండి. మాతా పుత్రం అన్నం భోజయతి. మాతా పుత్రం అన్నం భోజయతి. మాతా పుత్రం అన్నం భోజయతి. మూలిక అక్కడ మన కర్త ఏదో ఒక అధ్యాహనం చేసుకోవాలి. ఇక్కడ మాత్రమే అధ్యాహనం చేసుకున్నాం కదా, అది అధ్యాహనం చేసుకోవాలి. కర్త ఒకటే, అందుకే అవగమయతి ఒకటి వచ్చినమాట. అప్పుడు గురువు శిష్యాన్ వేదం అవగమయతి. గురువు శిష్యునిగా వేదనే అర్థమైన చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఏంటి ఉదాహరణ? మాతా పుత్రం అన్నం భోజయతి. మాతా పుత్రం అన్నం భోజయతి. మాతా పుత్రం అన్నం భోజయతి. నెక్స్ట్ గురుహు. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. గురుహు ఛాత్రం శాస్త్రం పాఠయతి. గురుహు ఛాత్రం శాస్త్రం పాఠయతి. ఇప్పుడు ఛాత్రంలో ద్వితీయ భక్తిలో ఉండాలి, కానీ ద్వితీయ భక్తి పెట్టినాం. గురుహు ఛాత్రం శాస్త్రం పాఠయతి. గురువు ఛాత్రునికి శాస్త్రం చదివిస్తున్నాడు. గురువు ఛాత్రునికి శాస్త్రాన్ని పాఠయతి చదివిస్తున్నాడు. ఇక్కడ మూల ధాతు కర్తలు కూడా ద్వితీయ భక్తి వచ్చింది. అంతకంటే ముందు ఉదాహరణ చెప్పాను. మాత అంటే తల్లి పుత్రుడికి అన్నమును భోజయతి తినిపిస్తుంది. అంతకంటే ముందు ఉదాహరణ ఏంటి? శిష్యాన్ వేదం అవగమయతి. అక్కడ గురువు శబ్దం అధ్యాహనం చేసుకో. గురువు శిష్యాన్ వేదం అవగమయతి. గురువు ఒకడే కదా అక్కడ, అందుకే అవగమయతి. కర్త మూల ధాతు ప్రేరక కర్త ఎవరు? ఆ కర్త ఏకవచనంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ క్రియాపదం కర్తని బట్టి ఏకవచనంలో ఉంది. సో ఈ రకంగా మనము చూసుకోవాలండి. మూల ధాతు కర్తలో కూడా మనకు ద్వితీయ భక్తి వస్తుంది, తృతీయ భక్తి రాకుండా. ఇప్పుడు చెప్పండి. ఈ రకంగా దీంట్లో 116 నియమంలో ఉండేటువంటి ఉదాహరణ చెప్పుకున్నామండి. ఇక్కడికి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు చెప్పండి మహోదయ. ప్రశ్న ఇదండి. మీరు ప్రేరణార్థకం అన్నప్పుడు మీరు కర్తను తెచ్చుకుంటున్నారు. కొత్త కర్తను, ఉన్న కర్త కాదు. ఉన్న కర్త మారిపోతున్నాడు. అవును కదా? అంటే ప్రేరణాకర్త అంటే మనం నిత్య తెచ్చుకున్నప్పుడు ప్రేరణాకర్తగా మారిపోతుంది. ధాతువునకు నిత్య ప్రత్యయం చేర్చినప్పుడు ప్రేరణార్థక ధాతువుగా మారిపోతుంది. ధాతువుగా మారిపోవడమే కాకుండా కర్తను కూడా తెచ్చుకుంటున్నారు. లేకపోతే ప్రేరణ ఎవరిస్తున్నారు మీకు? కర్త ఉంటాడు. కర్త లేకుండా ఎట్లా అవుతుంది?
ప్రేరకర్త ఎలాగండి అనివార్యం కావాలి కదా. బాలక గచ్చతి అన్నారు. ఆ, బాలక గచ్చతి ఎవరు? హూ ఇస్? నేను ఇక్కడ ఆ వాక్యం సామాన్య వాక్యం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ వాక్యం చూడండి. ఇప్పుడు శిష్య లేఖం లిఖతి, శిష్యుడు లేఖం రాస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యం చెప్పాను. ఇప్పుడు ఈ వాక్యంలో నీకు సామాన్య శిష్యుడు లేఖం రాస్తున్నాడు. శిష్యుడు లేఖం రాస్తున్నా అంటే ఎందుకు రాస్తున్నాడు? గురువు ప్రేరేపిస్తున్నాడు, తండ్రి ప్రేరేపిస్తున్నాడు, మాత ప్రేరేపిస్తున్నాడు, అందుకే రాస్తున్నాడు, లేకపోతే రాయడం లేదు. అదేనండి మహోదయ, గురువులు తెచ్చుకుంటున్నారు అక్కడ. గురువు తెచ్చుకోవడం కాదు మహోదయ, అది నిత్య ప్రత్యయంలో ఆ విధంగా రాస్తారు. నిత్య ప్రత్యయమేనండి, కానీ మామూలుగా ఉన్న దాన్ని మీరు దానికి గురువు చెప్తున్నారు, గురువును తీసుకొస్తున్నారు కదా అక్కడ. గురువు కావచ్చు, లేకపోతే రాముడు కావచ్చు, లేకపోతే దేవుడు కావచ్చు. అందుకే ఇలాంటి అర్థం అంటే హేతుమతిచ చురాదిభ్యోనిచ్చ అని చెప్పి ఈ రెండు విశిష్టమైన మాట. కారణార్థం అంటే కారణం అంటే ప్రేరకర్త, అంటే కారణం ఎవరుతున్నారు, నిమిత్తం ఎవరుతున్నారు, ఆ ప్రేరకర్త. అది లేకుండా వాక్యమే కాదు. నిజమేనండి మహోదయ, కానీ శిష్యుడు మారిపోతున్నాడు అక్కడ. శిష్యుడు తృతీయ విభక్తిలోకి వెళ్ళిపోతున్నాడు, గురువు కానీ ఇంకొకరు ఎవరో వచ్చి ప్రేరేపిస్తున్నారు, అది కదా. జీ అందుకే మూలధాతు యొక్క కర్తలో తృతీయ విభక్తి కదా, ప్రేరకర్త యొక్క కర్తలో తృతీయ విభక్తి వస్తుందని చెప్పి మా నియమం చెప్తుంది అనమాట. ఆ నియమం ప్రకారంగా మార్చాం. మీరు చెప్పింది కరెక్టే, అలాగే మారుతుంది. ఓకేనా? ధన్యవాదాలు. ఈ రకంగా ఈ కన్ఫ్యూషన్ తోటి ఎందుకు మారుతుంది, ఎక్కడ మారుతుంది అని అర్థం అవడం లేదు అనమాట. గురువును మనకు ఎందుకు మారుతుంది, మనకి ఇంకా రూప ప్రక్రియ మొత్తం కనిపించే కదా. మనకు ఒక దేశంలో నియమ ప్రకారం చూసామన్నమాట. దీనికి నియమాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్ని వస్తే అనుకోండి, ఇంకా ప్రయోగాలు దీనికి సంబంధించి ఉదాహరణ చూసాం అనుకోండి, అప్పుడు అర్థం అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు సంస్కృత వాక్యాలు చెప్పినప్పుడు అక్కడ ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు స్పష్టం అవుతుందండి. ఓకేనా? ప్రేరకర్తలు ఇక్కడ అది ఖచ్చితంగా ఉంటాయి. ప్రేరకర్త ఉంటుంది కాబట్టి ఇది ప్రేరకర్త అర్థం. హేతుమతి ఏంటిది? ప్రేరణార్థక ధాతు ఎందుకు చెప్పుకుంటాం ముందు? కర్త స్వయం పని చేయకుండా ఇతరులు చేయించేవాడు ప్రేరకర్త. ఆ ధాతువు ప్రేరకర్తగా మారాలి, నిత్యప్రత్యయం తీసుకొచ్చిన ప్రేరకర్తగా మారిపోతుంది. అందుకే ఈ పైన ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ చెప్పి మన తర్వాత ముందు దాని ప్రకారంగా ప్రత్యయాలు తెచ్చుకొని మనం ఉపయోగించామన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఇంకా ఉదాహరణ చెప్తే మీకు స్పష్టం అవుతుంది. ఓకే, అస్తు. ఇక్కడ దీంతో ఇక్కడ ముగిద్దాం. మీకు ఎవరికైనా సందేహం ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.